పత్రిజీకి ప్రతిరూపం ప్రతిక్షణం సత్యదర్శనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు సోరియాసిస్ మరియు చర్మ సంబంధిత సమస్యలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు ఎండి. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సోరియాసిస్ అనేది చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే సార్, ఇది చాలా ప్రాణాంతకమైన డిసీజ్ అని చెప్పేసి, ఇది ఒకసారి వస్తే మళ్ళీ తగ్గదని, దీనికి ఒకవేళ మెడిసిన్ ఉన్నా సరే అది లైఫ్ టైం తీసుకోవాలని, తర్వాత ఇది చాలా మనకి అందుబాటులో ఉండదు, చాలా ఖరీదైనది అని చెప్పేసి చాలా అపోహలు ఉన్నాయి సార్. అవునండి. అసలు ఏంటి సార్ ఈ సోరియాసిస్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది మాకు కొంచెం చెప్తారా సార్? తప్పకుండా అండి. చర్మ సమస్యల్లో అత్యంత మొండి లక్షణాల్లో చెప్పుకోవాల్సింది సోరియాసిస్ అనేటువంటి సమస్య. ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, చర్మం పైన పొట్టు పొట్టులాగా పొలుసుల్లాగా చర్మం అంతా కూడా రాలిపోతూ వస్తుంది. ఇలా రాలిపోయేటువంటి చర్మము దురద, మంట, పగుళ్లతో కూడి ఉంటుంది. ఆ విధంగా పై లేయర్ రాలిపోయినప్పుడు చిన్నగా బ్లడ్ కూడా చిన్న చిన్న స్పాట్స్లో కనపడడం అనేది జరుగుతుంది. ఇది సోరియాసిస్లో ముఖ్యమైనటువంటి 3-4 లక్షణాలు. అయితే ఇది తల నుంచి మొదలుకొని పాదాల వరకు కూడా ఏ భాగంలో అయినా రావచ్చు. తల భాగంలో వచ్చినట్లయితే తలలో డాండ్రఫ్ లాగా మొదలవుతూ వస్తుంది. అయితే సాధారణ డాండ్రఫ్కి దీనికి వ్యత్యాసం ఏంటంటే, సాధారణ డాండ్రఫ్లో ఎప్పుడు కూడా దురద ఉండదు. కానీ ఈ సోరియాసిస్ అనేటువంటి లక్షణం ఉన్నప్పుడు దురద అధికంగా ఉంటుంది. అండ్ సాధారణ డాండ్రఫ్ అనేది కేవలం వెంట్రుకలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది చర్మానికి సంబంధించిన సమస్య. సో చర్మం అనేది దురద, మంటతో కూడి ఉండడం దీనిలో ముఖ్యమైన లక్షణంగా కనపడుతుంది తల భాగంలో. ఇలా తల భాగంలో వచ్చినటువంటి ఈ స్కిన్ యొక్క లక్షణం అనేది ఫోర్ హెడ్కు, అలాగే చెవి వెనక భాగాలకు, గొంతు భాగానికి, అలాగే తల వెనక భాగానికి అంటే మెడ భాగానికి కూడా స్ప్రెడ్ అవుతూ జారుతూ వస్తూ ఉంది. సో ఈ లక్షణం అనేది చిన్న వయసు 3-4 సంవత్సరాల వయసు పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు 60-70 ఏజ్ గ్రూప్ వరకు కూడా రావచ్చు. అనేక రకాల కారణాల్లో ఈ లక్షణం అనేది వస్తుంది. అయితే తగ్గేందుకు మాత్రం చాలా మొండిగా ఉంటుంది. బయట అందుబాటులో ఉండేటువంటి ఆధునిక వైద్యంలో ఉండే చర్మ వ్యాధి డాక్టర్ల దగ్గర ఈ మందులు కొన్ని సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు, కొందరు పేషెంట్లని స్వయంగా చూశాను 20 ఏళ్లుగా కూడా సోరియాసిస్కి మందులు వాడుతూనే ఉండేటువంటి వ్యక్తులను. అంటే దీనికి ఏంటంటే, ఆధునిక వైద్యంలో మందు వాడడం వల్ల కేవలము ఉపశమనం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా హోమియోపతి మందుల ద్వారా రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడినట్లయితే దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు సోరియాసిస్ వచ్చింది అనుకోండి సార్, వాళ్ళకి ఇప్పుడు హిచ్చింగ్ వస్తుంది, దురద వేస్తుంది, అలాగే బ్లడ్ కూడా వస్తుంది అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, వెంటనే మనకి ఉపశమనం కావాలి అనిపిస్తుంది, వెయిట్ చేయడానికి చాలా కష్టంగా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏంటి, ఆ వెంటనే ఉపశమనం కోసం తాత్కాలిక మందులు వాడుకోవచ్చు. అంటే తాత్కాలిక మందులు అంటే పైపూతలండి. పైపూతలు అంటే ఆయింట్మెంట్లు, లోషన్స్, క్రీములు మనం మాట్లాడుకోవచ్చు. ఇవేంటి, ఈ ఆయింట్మెంట్ అప్లై చేసినంతసేపు చర్మం బాగుంటుంది, అపీరెన్స్ వైజ్ బాగుంటుంది, లోపల చర్మం కూడా మెత్తబడినట్టుగా నీట్గా ఉంటుంది. అయితే ఆ మందు యొక్క గుణం తగ్గిపోగానే, అంటే దాని యొక్క ప్రభావం 12 గంటలు లేదా 18 గంటలు ఉంటుంది. అంటే సుమారుగా ఒక రోజు అనుకుందాం, ఒక రోజు వరకు దాని ప్రభావితం ఉంటుంది. ఎప్పుడైతే ఆయింట్మెంట్ యొక్క గుణం అయిపోతుందో మళ్ళీ యథావిధిగా చర్మం అనేది దురదమంట స్టార్ట్ అవుతుంది. ఈ రకమైనటువంటి అలర్జీ లక్షణాన్ని మనం సోరియాసిస్లో, ఫంగల్ ఇన్ఫెక్షన్లో కూడా చూస్తుంటాం. అంటే తామర అంటాము. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ లక్షణం కనబడుతుంది. ముఖ్యంగా ఈ వేళ్ల సందుల్లో ఏర్పడేటువంటి తామర, అలాగే చంకల్లో ఏర్పడేటువంటిది, గజ్జల్లో ఏర్పడేటువంటిది, పాదాల వేళ్ల సందుల్లో కూడా ఏర్పడేటువంటి తామర అనేది, అలాగే పొట్ట భాగంలో ఏర్పడేటువంటి లక్షణం కూడా ఈ రకంగానే మొండిగా ఉంటుంది. అంటే ఆయింట్మెంట్ పెట్టినంతసేపు బాగుండడము, దాని గుణం అయిపోగానే మళ్ళీ యథావిధి అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ లక్షణానికి ఎక్కువ కాలంగా ఆయింట్మెంట్లు, లోషన్లు మాత్రం వాడొద్దండి. వాడితే ఏమవుతుంది, ఇంకో కొత్త రకమైనటువంటి కాంప్లికేషన్ ఉంటుంది. అదేంటంటే కీళ్ల వాతానికి దారితీస్తుంది. కీళ్ల వాతానికి చర్మ సమస్యకు ఖచ్చితమైన సంబంధం ఇక్కడ కనిపిస్తుంది మనకు. అంటే ఈ వ్యాధి ముదిరినప్పుడు కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటాయి, అందరిలాగే బాగానే ఉన్నాము, ఎందుకో 2 రోజులు శరీరంలో నలతగా అనిపిస్తుంది, బాగా నీరసంగా అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించట్లేదు అంటాము.
మూడవ రోజు కొంచెంగా చిన్నగా జ్వరం అనిపిస్తుంది. 3 to 4 డేస్లో ఈ మూమెంట్స్ అనేవి, ఈ కదలికలు అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి. ఈ కదలిక పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మగవారు బటన్ పెట్టుకోవాలంటే, లేడీస్ బ్లౌజ్ వేసుకోవాలంటే, డ్రెస్ వేసుకోవాలంటే కూడా ఇబ్బందికరంగా పెయిన్ఫుల్గా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చేటువంటి లక్షణాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే చర్మ సమస్య ముదిరి కీళ్లవాతానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే వ్యూవర్స్ అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, దీర్ఘకాలికంగా ఆయింట్మెంట్లు కానీ లోషన్లు కానీ ఈ సోరియాసిస్ సమస్యకు లేదా ఏ రకమైన చర్మ సమస్యకు కూడా వాడొద్దండి. అవి వాడితే ఈ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. అప్పుడు ఏంటి, చర్మ సమస్యకు చర్మ డాక్టర్ గారు, నొప్పులకు మళ్ళీ ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు దీనికి మాత్రలు వాడాలి, దానికి మాత్రలు వాడాలి. ఇప్పుడు తడుచో బాగా తడిచిపోతుంది, అలాగే కాంప్లికేషన్ కూడా శరీరంలో ఎక్కువైపోతుంది. కాబట్టి ఎక్కువ మందులు అక్కర్లేకుండా హోమియోపతిలో ఈ రెండిటికి కూడా మంచి పరిష్కారం ఉంటుంది. వ్యూవర్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు, దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చండి. సార్, ఈ సోరియాసిస్ ఎన్ని రకాలు ఉంటాయి సార్ అసలు? రైట్ అండి. వ్యాధి ఒక్కటే అయినప్పటికీ కూడా శరీరంలో ఏర్పడేటువంటి భాగాల్ని బట్టి రకరకాల పేర్లుగా మనం చెప్తుంటాం. తల భాగంలో ఏర్పడినట్లయితే దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. తల అనే భాగాన్ని స్కాల్ప్ అంటాము. సో స్కాల్ప్ భాగంలో ఏర్పడేటువంటి సోరియాసిస్ లక్షణాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. ఇది 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది తలలో. అంటే ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా దురదగా, మంటగా, తల భాగంలో చీములాగా, నీరులాగా రావడం కూడా ఈ పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే టచ్ చేసినా కూడా విపరీతమైనటువంటి నొప్పి తల భాగంలో ఏర్పడుతుంటుంది. ఇది స్కాల్ప్ సోరియాసిస్లో చాలా మొండి లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ చిన్న వయసు పిల్లల్లోనే రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, వంశపారంపర్యంగా ఎవరికైనా ఉన్నట్లయితే ఈ లక్షణం వస్తుంది. అయితే పేషెంట్గా మనం భావించినప్పుడు ఏ వ్యక్తి అయినా తొందరగా తగ్గాలని కోరుకుంటారు. కానీ వ్యాధి ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో అదేవిధంగా కాస్త నిదానంగానే తగ్గుతుంది. దానికి తగ్గేందుకు కూడా మనం సమయం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చి ఇమ్యూనిటీని పోరాటం చేసేందుకు శక్తికి మనం సహకరించాలి. అన్నెసరిగా మందులు ఎక్కువగా వాడితే అది మనకి ఇమ్యూనిటీ సరిపోదు. రేపటి రోజున సాధారణ జలుబు దగ్గు వచ్చినా కూడా వారం 10 రోజులు ఉంటుంది. అసలు నిజం తెలిసి చెప్పాలంటే జలుబుకు మందులు అక్కర్లేదు. 2 రోజులు వాటంతట అవే తగ్గిపోవాలి. ఏదో చిన్నపాటి హోమ్ రెమెడీ తీసుకున్నా 2 రోజులు జలుబు తగ్గిపోవాలి. మనం ట్యాబ్లెట్లకు అలవాటు పడ్డాం కాబట్టి అదో వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. అంతలో కాలేదంటే సిక్కే అయిపోతున్నాం. జలుబుకు కూడా సిక్ అవుతున్నాం మనం. అంటే మన శరీరాన్ని ఆ విధంగా తయారు చేసుకుంటే అది అలా అయిపోతుంది. కాబట్టి మనం ఏదైతే అదే ఇస్తున్నామో దానికి అది రివర్స్ ఇస్తుందండి. సో ఇమ్యూనిటీని కాపాడుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఈ సోరియాసిస్ వ్యాధి అనేది మొండిగా కాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం తల భాగంలో స్కాల్ప్ సోరియాసిస్ అని. అదేవిధంగా అరచేతులకు కూడా వస్తుంది. అరచేతుల్లో అంటే ముఖ్యంగా లైక్ బార్బర్స్ కానివ్వండి, బార్బర్ షాప్లో పనిచేసే వ్యక్తులు కానివ్వండి, లేదా చేతిముట్లుతో పనిచేసేటువంటి వ్యక్తులకు, టైలరింగ్ షాప్లో పనిచేసే వ్యక్తులు, డిజైనింగ్ రంగులు, అద్దెకలు వీటిపైన పనిచేసే వ్యక్తులు, హెయిర్ డైస్ వాడేటువంటి వ్యక్తులకు ఇక్కడ అలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అలర్జీ వచ్చింది కదా మనం ఏంటి వెంటనే ఏదో ఆయిల్ పెట్టేస్తాం, ఏ వ్యాజిలినో పెట్టేసుకుంటాం. కానీ హెయిర్ డై అలర్జీతో ఈ సోరియాసిస్ అనేది అరచేతులకు డెవలప్ అవుతుంది. ఈ అరచేతులంతా కూడా అట్టకట్టినట్టుగా మొత్తం ఒక లేయర్ అంతా థిక్గా మారిపోతుంది. మనం ఏదో అంటింది, ఏదో జరిగింది అన్నట్టు దాన్ని తీసేస్తూ ఉంటాం. అలా ఎట్టి పరిస్థితులు తీయొద్దండి. అలా తీసేయడం వల్ల లోపల ఇంకా చర్మం డ్యామేజ్ అవుతుంది. హీల్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఈ ఎలర్జీ అనేది ఇటు పక్క వచ్చింది అనుకుంటే 4-5 రోజులు లేదా వారం కల్లా ఇటు పక్క కూడా స్టార్ట్ అవుతుంది. అలా 2 పక్కలా కూడా అరచేతులకు వచ్చే అవకాశం ఉంది. దీన్నే మనం పామార్ సోరియాసిస్ అంటాం. ప్రధానంగా ఏదైనా డైస్, రంగుల మూలంగా వచ్చేటువంటి అలర్జీగా మనం చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, చాలా రకాల చర్మ సమస్యలు ఉంటాయి. అది సోరియాసిసే అని చెప్పేసి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? దాన్ని ఎలా గుర్తించాలి? దానికోసం ఏమైనా పరీక్షలు ఉంటాయా? ఇలా ఏమైనా లక్షణాలు ఉంటాయా? ఏముంటాయండి? తప్పకుండా అండి, మంచి ప్రశ్న అడిగారు. వ్యూవర్స్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు వచ్చినటువంటి సమస్య సోరియాసిస్ అయినా కాదా అని తెలుసుకునేందుకు నిర్ధారణ పరీక్షలు ఉంటాయి. వీటిని చర్మానికి సంబంధించి బయాప్సీ పరీక్ష అంటాము. అంటే ఆ చర్మం ఎక్కడైతే ఎలర్జీ తాలూకు లక్షణం ఉందో ఒక చిన్న ముక్క తీసి ల్యాబ్లో పరీక్షిస్తారు. అందులో మనకు తెలుస్తుంది అది చర్మానికి సంబంధించిన సోరియాసిసా, డర్మటైటిసా లేదా స్కిన్ క్యాన్సర్ అనేది కూడా తెలుస్తుంది. స్కిన్ క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, చర్మ సమస్య ఉంటుంది, ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా తగ్గదు,
దురద అధికంగా ఉంటుంది, ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా దురద ఉంటుంది, ఎంతకు తగ్గట్లేదు. ఇలాంటి లక్షణం ఎక్కువ కాలంగా ఉంటే, ఎక్కువ కాలం అంటే ఒక 2-3 సంవత్సరాలకు మించి ఉంటే అది చర్మానికి సంబంధించిన క్యాన్సర్ లక్షణంగా కూడా మనం భావించవచ్చు. ఈ లక్షణం ముఖ్యంగా ఎండలో ఎక్కువగా పనిచేసే వ్యక్తులకు వస్తుంది. అలాగే వంశపారంపర్యంగా క్యాన్సర్ సంబంధిత సమస్యలు, ఉదాహరణకు మన పేరెంటల్ హిస్టరీలో లంగ్స్కి సంబంధించి క్యాన్సర్ ఉంది, లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించి పెద్ద పేగులో క్యాన్సర్ ఉంది అని అనుకుందాం. సో అది తర్వాతి జనరేషన్లో చర్మ సమస్యగా కూడా రావచ్చు. అలా అంటే క్యాన్సర్ టెండెన్సీ, ఆ తత్వం ఉన్నట్లయితే మనకు ఫర్దర్ జనరేషన్లో ఆ విధంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గుర్తించాల్సింది ఏంటంటే ఆ నిర్ధారణ కోసము స్కిన్ బయాప్సీ అనేటువంటి పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు దాని కన్ఫర్మేషన్కి అనుగుణంగా రెగ్యులర్గా మందులు వాడుకుంటే హోమియోలో మాత్రం ఇది చాలా చక్కగా తగ్గుతుందండి. ఇది అంటువ్యాధి అంటారా డాక్టర్ గారు? Right ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అంటారా? రైట్ అండి. చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటువ్యాధి కాదు. ముఖ్యంగా అంటువ్యాధి చర్మ సమస్యలు చెప్పుకోవాల్సినవి ప్రధానంగా చికెన్ పాక్స్ చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో అంటే ఒక 7-8 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో వస్తే ఆ చికెన్ పాక్స్ అనేటువంటిది మాత్రమే అంటువ్యాధిగా ఉంటుంది. అలాగే టీబీ తాలూకు చర్మానికి కూడా రావచ్చు. అలాంటి లక్షణాలు కొంతమేర అంటువ్యాధిగా ఉంటుంది తప్పించి సోరియాసిస్ ఎట్టి పరిస్థితుల్లో అంటువ్యాధి కాదండి. అలాగే చర్మ సమస్యల్లో ఇంకా అరుదుగా ఉంటాయి, లైక్ ఇంపెటిగో అంటాము, పెంఫైగస్ అంటాము. అంటే ఆ చర్మం పైన నీటి బుడగలలాగా, అంటే బెలూన్ లాగా బ్లిస్టర్స్ ఏర్పడుతుంటాయి, బుగ్గల్లాగా ఏర్పడుతుంటాయి. అది చిన్నగా పగిలి అందులో నుండి నీరులాగా వస్తుంది. పగిలిన తర్వాత చర్మం అనేది విపరీతమైనటువంటి మంటతో కూడి ఉంటుంది. చర్మానికి వచ్చినట్లయితే కూర్చోలేము, పడుకోలేము, విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, నీరసం తీవ్రంగా ఉంటుంది. అలాంటి లక్షణం అనేటువంటి కండిషన్ని పెంఫైగస్ అంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి చర్మ సమస్య. ఇది మాత్రమే కొంతమేర అంటువ్యాధిగా తెలుసుకోవచ్చు. అలాగే సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, తామర లాంటి లక్షణాలు, దీన్ని టీనియా కార్పోరిస్ లేదా టీనియా ఫంగల్ అనేటువంటి లక్షణం అంటాం. అది కూడా కొంతమేర అంటువ్యాధిగా ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. అమ్మ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ చెప్పండి. సార్ నాకు 2 పాదాలకు కూడా సోరియాసిస్ వచ్చింది సార్. ఓకే. అయితే ఒక 3 సంవత్సరాలు అయిపోయింది సార్. ఓకే. మామూలుగా ఫస్ట్ లో ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన, కొంచెం ఆయింట్మెంట్లు అవి ఇవి, కొంచెం ఆయిల్ అవి ఏమి తినకుండా అట్లా ఉంటే కొంచెం తగ్గింది సార్. ఇప్పుడు ఒక ఆయింట్మెంట్ ఒకటి అప్లై చేస్తున్నా. రైట్ అమ్మా. ఆయింట్మెంట్ వాడకపోతే దురద వస్తుంది సార్. నేను అదే పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి? దానికి ఆహార నియమాలను ఏమన్నా మెడిసిన్? తప్పకుండా అంతేనా, ఇంకేం డౌటా? ఏంటి సార్? రైట్ అమ్మా, ఫోన్ కట్ చేసే దాని గురించి చెప్తాను, టీవీలో విను. సో 2 పాదాలకు కూడా ఏర్పడేటువంటి సోరియాసిస్ లక్షణాన్ని ప్లాంటార్ సోరియాసిస్ అంటారమ్మా. అరచేతులకైతే పామ్మర్ అని మనం చెప్పుకున్నాం, పాదాలకు ఏర్పడినట్లయితే దాన్ని ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. ఇప్పుడు మీది క్లియర్ హిస్టరీ అమ్మా, 4 సంవత్సరాలుగా సోరియాసిస్ పాదాలకు ఉంది, ఆయింట్మెంట్ వాడితే బాగుంది, వాడకపోతే యథావిధి అవుతుంది అన్నారు మీ ప్రశ్న. సో ఇక్కడే చాలామంది వ్యూవర్స్ అలర్ట్ అవ్వాలి. అంటే ఈ చర్మ సమస్యలు బాగా మొండిగా ఉన్నప్పుడు ఆయింట్మెంట్ వాడడం వల్ల నష్టం ఏంటి? 4 ఏళ్లుగా వాడుతున్నా తగ్గట్లేదు ఆయింట్మెంట్లతో, కాబట్టి ఎక్కువ కాలం ఆయింట్మెంట్లు అక్కర్లేదమ్మా. ఇకపోతే జాగ్రత్తలు అన్నావమ్మా, ఏ రకమైన ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నావు. చర్మ సమస్యల్లో ఎవరికైనా గుర్తుపెట్టుకోవాల్సింది, సీ ఫుడ్ తీసుకుంటే అధికంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే దుంపకూరలు, ఆలుగడ్డ, అలాగే చామగడ్డ, బీట్రూటు, ముల్లంగి ఇలాంటి దుంపకూరలు తీసుకుంటే కూడా చర్మ సమస్యలు కొంచెం ముదురుతాయి లేదా ఎక్కువ అవుతాయమ్మా. ఈ దుంపకూరలకు కాస్త దూరంగా ఉండండి. ఇక డైట్ రెస్ట్రిక్షన్స్ అంటూ వెళ్ళి మిగతా అన్నీ తినండి. అయితే ఏం చేస్తే తగ్గుతుంది అన్నావమ్మా, నువ్వు చేస్తే తగ్గేది కాదు, శరీరంలో పుట్టిందంటే డాక్టర్ గారినే కలవాలి, మందులు వాడితేనే అది తగ్గుతుంది. ఇవి మనం చాలామంది కాలర్స్ కానీ వ్యూవర్స్ కానీ నాకు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఫలానా ఫుడ్ తీసుకొని తగ్గించుకుంటాము అది చెప్పేయండి, మందులు అక్కర్లేదు, తిప్పతీగా కప్పతీగా అని కూడా చాలామంది అడుగుతుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదండి, అన్ని ఔషధ గుణాలు అన్ని మొక్కల్లో అన్ని ప్లాంట్లో ఉండవు మనకు. కాబట్టి ఒక డాక్టర్ గారి సహకారం ఖచ్చితంగా తీసుకోవాలి. సమస్య ఏదైనా మీ అందుబాటులో ఉన్న డాక్టర్ గారి సహకారమైనా తీసుకోవాలి. ప్రతి ఐటాన్ని ఫుడ్తో కంప్లీట్గా బ్యాలెన్స్ చేయలేమండి. ఫుడ్తో బ్యాలెన్స్ చేసేది ఏంటి? పోషకాహార లోపాన్ని మాత్రమే సరిచేస్తాం.
తిమ్మిర్లు వస్తున్నాయి, B6 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, కాబట్టి విటమిన్ బికి సంబంధించిన ఆహారం తీసుకో. చర్మ సమస్యలు వస్తున్నాయి, విటమిన్ సికి సంబంధించిన ఆహారం అనేది సపోర్టివ్గా పనిచేస్తుంది. మాత్రలు మాత్రం డాక్టర్ గారి సలహా మేరకు వాడాలి. మీకు మంచి సొల్యూషన్ ఉంటుందమ్మా హోమియోపతిలో. మీరు హైదరాబాద్లో ఉన్న మన కేంద్రంలో సంప్రదించండి, లేదా మన ఫోన్ కాల్ ద్వారా కూడా మాట్లాడొచ్చు. సో దట్ కొరియర్ ద్వారా కూడా మందులు పంపించబడతాయి. డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి. డాక్టర్ గారి నెంబర్ తీసుకొని మీరు డాక్టర్ గారిని కలిసి మీరు పర్సనల్గా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. ఏమండి? ఓకే, తర్వాత షుగర్ ఉందన్నది. షుగర్ కంట్రోల్లో ఉందా అండి? కంట్రోల్ అంటే 200 అలా ఉంటుందండి. తినక ముందా తిన్న తర్వాతనా? తిన్న తర్వాత. తిన్న తర్వాత 200 ఉంది. ఓకే, ఎప్పుడు చేయించారు పరీక్ష? అదే వీక్లీ ఎంత అనుకుంటా, ఒక 2 days అవుతుంది. 2 days అవుతుంది. ఓకే, ఇప్పుడు చర్మం దురద అవుతుంది, ఇంకేమవుతుంది ఇబ్బంది? నెక్స్ట్ కొంచెం కుళ్ళిగా ఉన్నాను. కాలు పుండేది చోట కుంటినట్టు అవుతుంది అంటారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, అది ఇంకా ఇదేండి అదే ఈ దొరకలే ముఖ్యం అండి. సరేనండి. ఓకే, సో టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీలో వినండి, నేను దాని గురించి చెప్తాను. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఎవరు సఫర్ అవుతున్నా, దానికి ఏ రకమైనటువంటి మాత్రలు వాడుతున్నా వాళ్లకు చర్మం దురద రావడం అనేది సహజ లక్షణం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టేసుకోండి. ఎందుకు షుగర్ కానీ అలాగే బీపీ కానీ హెచ్చు తగ్గులు అవ్వడం జరుగుతుంటుంది. కొంతకాలం పాటు ఎక్కువగా, కొంతకాలం తక్కువగా ఉండడం అనేది సహజ లక్షణం. అలాంటి కండిషన్లు ఈ చర్మం దురద అవుతుంది. దీన్ని అటోపిక్ డర్మటైటిస్ అంటారండి. అయితే కొందరిలో ఏంటంటే మాత్ర వాడకం వల్ల కూడా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? షుగర్ సంబంధించిన మాత్ర మీరు ఏదైతే వాడుతున్నారో దాన్ని కొంచెం మార్చాలి. డాక్టర్ గారి సలహా మేరకు దాన్ని మార్చాలి. అలా మారుస్తే కూడా ఈ చర్మము సంబంధించిన మీరు అంటున్నారు ఎలర్జీ దురదలని, సో అది తగ్గుతుందండి. ఎనీహో మీరు 200 రేంజ్లో షుగర్ ఉంది, తిన్న తర్వాత అంటున్నారు, కొంచెం ఎక్కువగానే ఉంది. తిన్న తర్వాత షుగర్ ఎప్పుడు కూడా 150, 160 లోపు ఉంటే మంచిదండి. ఇప్పుడు మీకు 50-60 పాయింట్లు ఎక్కువగా ఉంది కాబట్టి కూడా చర్మ సమస్య తగ్గదు. సో షుగర్ అనేది అదుపులో పెట్టుకోండి, తద్వారా చర్మ సమస్య తగ్గుతుంది. ఓకే అండి. ఇప్పుడు అతను అడిగారండి ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు సోరియాసిస్ అనే కాదు, చాలా చర్మానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా దేనికన్నా ఏదైనా మనం ఫుడ్ డైట్ తీసుకోవాలా, అది తినకూడదు ఇది తినకూడదు అని ఏమైనా ఉంటుందా, లేకపోతే అన్నీ కూడా తినచ్చా? రైట్ అండి. ఇప్పటి వరకు మనం ఒక కాలర్తో కూడా మాట్లాడుకున్నాం. దుంపకూరలకు కాస్త దూరంగా ఉంటే చర్మ సమస్యలు అదుపులో ఉంటాయని. వాటికి ప్రత్యేకించి దూరంగా ఉండండి. రెగ్యులర్గా అన్ని రకాల వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు, పండ్లు అన్నీ తీసుకోవచ్చండి. ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్ లేదు. కేవలము నిద్ర కనీసము 6 గంటల నుంచి 8 గంటల నిద్ర, మంచి నిద్ర ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇక డాక్టర్ గారి సలహా మేరకు ఎలాంటి మందులు ఇచ్చారో ఆ మందులు రెగ్యులర్గా హోమియోపతిలో వాడుకుంటే చాలా చక్కగా ఈ సమస్య 100%, 90% కూడా కాదు, 100% తగ్గుతుంది హోమియోపతిలో. సో మీలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకోండి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో పంపిస్తారా? హలో చెప్పండి. ఇప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మాకు ఇక్కడ మాది ఏఎస్పేట నెల్లూరు జిల్లా. రైట్ అండి. ఏఎస్పేట నెల్లూరు జిల్లా మాది. అవునండి, తెలుసండి, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మాది సోరియాసిస్ ఉందమ్మా. ఓకేనండి. ఇప్పుడు మీకు సోరియాసిస్ ఎంత కాలంగా ఉందండి? చాలా కాలం నుంచి ఉందండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా? చిన్నప్పుడు మాకు వచ్చింది, అది వస్తా పోతా ఉంది. ఏయో మెడిసిన్ వాడుకుంటా ఉంటే పోద్ది, మళ్ళీ వస్తుంది. సరేనండి, దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ చర్మ సమస్యకు ఇది మొండిగా చిన్నప్పటి నుంచి అంటున్నారు, చాలా ఏళ్లుగా ఉంది. ఇది కంప్లీట్గా హోమియోపతిలో తగ్గుతుంది. నేను మీ మందులు పంపిస్తాను, మీకు రెగ్యులర్గా మందులు వాడుకోండి. ఓకేనా? ఒకసారి వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా ఉంటుంది. మన నంబర్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను మీతో మళ్ళీ స్వయంగా మాట్లాడి దానికి సంబంధించిన మందులు కూడా మీ అడ్రస్కి కొరియర్ ద్వారా పంపించబడతాయి. సరేనా? రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్ అనేది ఏ ప్లేసెస్లో వస్తుంది అనేది? రైట్ అండి. మనం మాట్లాడుకుంటున్నాం
తల భాగంలో అలాగే అరచేతులకు పాదాలకు వస్తుందని మనం చెప్పుకున్నాం. ఇది కాకుండా కొందరిలో దోమ కుట్టినట్టుగా కూడా చర్మ సమస్య వస్తూ ఉంటుంది. చర్మం పైన దోమ కుట్టినప్పుడు ఏ విధంగా అయితే దద్దుర్లు వస్తాయో అదే విధంగా కూడా సోరియాసిస్ డెవలప్ అవుతుంది. దాన్ని గట్టేట్ సోరియాసిస్ అంటారు. ముఖ్యంగా కడుపు పైన ఈ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. చిన్నగా దోమ కుట్టినట్టుగా మచ్చలు ఏర్పడతాయి. అవి పెరుగుతూ వస్తాయి. దురద తక్కువగా ఉంటుంది కానీ శరీరం పైన నల్లటి మచ్చలు కనబడతాయి. ఇప్పుడు మన షర్టు గుండి ఏ విధంగా ఉందో ఆ సైజులో మచ్చలు పెరుగుతూ ఉంటాయి. ఆ మచ్చలు నల్లగా ఏర్పడి దురద తీవ్రత తక్కువగా ఉంటే దాన్ని గట్టేట్ సోరియాసిస్ అంటారు. అయితే దీంట్లో లక్షణం ఏంటి? సాధారణ సోరియాసిస్లో చర్మం పై లేయర్ రాలిపోతుంది అన్నాను. మనం ఇలా అన్నాం అనుకోండి, పౌడర్ లాగా కింద రాలుతుంది సాధారణ సోరియాసిస్లో. కానీ గట్టేట్ సోరియాసిస్లో ఆ విధంగా పౌడర్ లాగా పై లేయర్ రాలదు, కేవలం నల్లగా ఉంటుంది, లైట్గా దురద ఉంటుంది. అది మాత్రం గట్టేట్ సోరియాసిస్లో ఉంటుంది. ఇక ఈ సమస్య అనేది బాగా ముదిరినప్పుడు గోళ్లకు కూడా స్ప్రెడ్ అవుతుందండి. గోళ్ళు పసుపు రంగులో మారడము లేదా కంప్లీట్ తెల్లగా మారిపోవడము, ఇలా టచ్ చేసినా కూడా గోరు విరిగిపోవడము, గోళ్లపైన ఏదో పౌడర్ చల్లినట్టుగా తెల్లటి మచ్చలు ఏర్పడము, ఇవి కూడా సోరియాసిస్ తాలూకు లక్షణాలే. అంటే సోరియాసిస్ ముదిరి, చర్మానికి ముదిరి గోళ్లకు స్ప్రెడ్ అవుతుంది అని అర్థం. ఆ విధంగా ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుందండి. సో దీనికి ఇండికేషన్ మనకు ముదిరింది చర్మానికి అనే ఇండికేషన్. అప్పుడు కూడా మళ్ళీ పెయిన్ కిల్లర్లు, ఇంగ్లీష్ మందులు, రకరకాల మందులు ప్రయోగాలు చేయకండి. మంచి మందులు ఉంటాయి హోమియోలో, ట్రై చేయండి. డాక్టర్ గారు, ఈ సోరియాసిస్ మనకి వచ్చేటప్పుడు మనం లోపలికి కూడా తీసుకునే మందులు ఉంటాయా, కేవలం ఆయింట్మెంట్స్తో మాత్రమే ఉంటుందా? రైట్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ లక్షణాలన్నీ కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే మనం ఆయింట్మెంట్లు, లోషన్లు వాడుతున్నామని. సో అవి ఎక్కువ కాలంగా వాడొద్దన్నాను. హోమియోపతిలో వీటికి నూనెలు ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. ఆ నూనెను అప్లై చేసుకోవడము, లోపలికి మెడిసిన్ వేసుకోవాలి, పైన నూనె అప్లై చేసుకోవాలి. అంతకు మించి ఏ మందులు అక్కర్లేదు. ఇలా వాడితే ఒక కేవలము నెలన్నరలో మనం సోరియాసిస్కి ఇంప్రూవ్మెంట్ చూపించి చిన్నగా సమస్యను తగ్గేలా చేయొచ్చు. అయితే కొందరిలో కాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. ఇప్పటివరకు మనం కాలర్తో మాట్లాడుకున్నాం, బీపీ, షుగర్కి ఏవైనా మాత్రలు వాడుతూ ఉంటే కూడా సోరియాసిస్ మొండిగా ఉంటుంది అని. సో అలా వేరే కండిషన్కి మందులు వాడుతున్నట్లయితే ఆ మందుల్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అంతెందుకు కొందరిలో కొలెస్ట్రాల్లో రకరకాలు ఉంటాయి. ఒక 5-6 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఎల్డిఎల్, విఎల్డిఎల్, ఇలా పలు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. అందులో ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా రక్తంలో ఉంటే కూడా ఈ చర్మ సమస్య తగ్గదు. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష కూడా అవసరం పడుతుంది. అందులో ఈ కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉందా లేదా అనేటువంటి అంశం కూడా తెలుస్తుంది. చాలా విచిత్రంగా ఆ కొలెస్ట్రాల్కి ఒక మాత్ర వాడితే కూడా సోరియాసిస్ అదుపులోకి వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ఇంటర్లింక్డ్గా నడుస్తూ ఉంటుందండి. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది గన్నవరం అండి. అరుణ అండి నా పేరు. రైట్ అమ్మా చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారు, మా అబ్బాయికి చుండ్రు ఉంది, నాకు కూడా ఉంది, కొరియర్ ద్వారా ఏమన్నా తెప్పించుకోవచ్చా అని. ఓకే, చుండ్రు కాకుండా దురద, మంట ఏమైనా ఉందా అమ్మా తల్లో? దురద పిల్లోడికి ఉంటుందేమోనండి, అప్పుడప్పుడు గోకుతానే ఉంటాడు. నాకు దురద ఏముండదు కానీ గోకితే పొట్టు కింద రాలిద్ది. రైట్ అమ్మా. పిల్లోడికి కూడా అంతేనండి. రైట్ అమ్మా. ఇంకేమైనా అడగదలుచుకున్నారా ఇది కాకుండా? ఇది 2 గోళ్ళకి అంటే పైనుంచి దెబ్బ తగిలి పడినాయి, పొట్టు కింద అది ఇరుగుతున్నాయి, అంటే పగిలినట్టుగానే వస్తున్నాయి గోళ్ళు. దానికి ఏమన్నా ప్రాబ్లమా? తప్పకుండా అమ్మా. పిల్లవాడి వయసు ఎంత? పిల్లోడు 18 అండి. రైట్, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఆ బాబుకి ఏం లేదండి, నాకు గోల్డ్ దగ్గర పిల్లోడికి మాత్రం 2 సంవత్సరాల నుంచి వస్తుంది. రైట్ అమ్మా. ఆ షాంపూ ఉంటాయి కదా మెడికల్ షాప్ లో తగ్గుతుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది. రైట్ అమ్మా. అదే ఏదన్నా తెప్పించుకోవచ్చు? తప్పకుండా అమ్మా. అరుణ గారు, దాని గురించి చెప్తాను వినండి. సరే డాక్టర్. సో రైట్ అండి. సో తల భాగానికి, గోళ్లకు మనం చెప్పుకున్నాం, తల భాగంలో ఏర్పడినటువంటి సోరియాసిస్ సమస్య ముదిరినప్పుడు చర్మం గుండా గోళ్లకు, అమ్మ మీరు ఫోన్ కట్ చేసేయండి, టీవీలో వినండి. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. సో ఇక్కడ ఏమవుతుందంటే చెప్తున్నాను, అదే తల భాగం నుంచి ముదురుతూ, అంటే చర్మం గుండా ముదురుతూ గోళ్లకు వచ్చేటువంటి ఈ లక్షణం అండి ఇది. దీన్ని మనం సోరియాసిస్ సంబంధించిన నెయిల్స్కి సంబంధించిన అంశంగా మనం చెప్పుకున్నాం. దాన్ని సోరియాటిక్ నెయిల్స్ అని అంటాము. అయితే మీకు ఉంది, మీ పిల్లవాడికి ఉంది, ముఖ్యంగా తల భాగంలో ఉంది. ఇది ఖచ్చితమైన స్కాల్ప్ సోరియాసిస్ అమ్మ. ఇంకొక మాట అన్నారు,
మెడికల్ షాప్లో లోషన్ ఏదో తెచ్చుకొని వాడుతున్నాం షాంపూలు అండి, వాడినంతసేపు బాగుంది, తర్వాత మళ్ళీ యథావిధి అవుతుంది అన్నారు. అది ఇండికేషన్ అమ్మా. సోరియాసిస్ ఆ విధంగానే ఉంటుంది. అంటే పెట్టినప్పుడు బాగుంటుంది, పెట్టకపోతే మళ్ళీ యథావిధి అయిపోతుంది. సో మీకు మీ అబ్బాయికి కూడా స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి లక్షణం ఉంది. మీకు ప్రత్యేకించి గోళ్లకు కూడా ఇది స్ప్రెడ్ అయింది కాబట్టి గోళ్ళు తొందరగా విరిగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మీరు గన్నవరం నుంచి అంటున్నారు, అక్కడ అందుబాటులో కూడా చాలా వరకు హోమియోపతి కేంద్రాలు ఉంటాయి. లేదంటే గవర్నమెంట్ హోమియో కేంద్రానికైనా వెళ్ళండి. లేదండి మాకు కుదరట్లేదంటే హైదరాబాద్లో ఉన్న మన సెంటర్లో అయినా సంప్రదించండి. అది కూడా కాదంటే వీడియో కాల్ ద్వారా ఫోటో పంపించైనా సరే చూడండి, దానికి అనుగుణంగా మందులు వాడుకోండి. విన్నారు కదండి, డాక్టర్ గారి నెంబరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ప్రోగ్రామ్ అయ్యేలోపు మీరు చూస్తూ ఉండండి. డాక్టర్ గారి నెంబర్ తీసుకొని మీరు డాక్టర్ గారిని నేరుగా సంప్రదించి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. డాక్టర్ గారు వేరొకరు కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రత్నమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? చంద్రగిరి, తిరుపతి జిల్లా. డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. రైట్ అమ్మా, చెప్పండి రత్నమ్మ గారు, చెప్పండి. సార్ నాకు పాదాల పైన నల్ల మచ్చలు వచ్చినాయి సార్. ఓకే, ఆ దురదలు అటువంటిది ఏం దురద లాంటివి ఏం లేవు అంతేనా? రైట్ అమ్మా, ఎంతకాలంగా ఉందమ్మా ఈ ప్రాబ్లమ్? 6 నెలల నుంచి ఉంది. రైట్, మందులు ఏమైనా వాడుతున్నారా? ఏం లేదు సార్. రైట్, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? 6 మాసాల నుంచి ఉంది. రైట్ అమ్మా, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు. రైట్ అమ్మా, రైట్ అమ్మా, ఫోన్ కట్ చేసేయండి, టీవీలో వినండి, చెప్తాను. అమ్మా వినండి. సో పాదము పై భాగంలో చర్మం నల్లగా మచ్చలు ఏర్పడేటువంటి కండిషన్ని లైకెన్ ప్లానిస్ అంటారు. ఈ కండిషన్ ఏంటంటే దురద ఉండదు, చర్మం పైన నల్లటి మచ్చలు మాత్రమే ఉంటాయి. కొందరిలో ఈ నల్లటి మచ్చలు కాయలాగా కూడా మారుతూ ఉంటాయి. ఇది లైకెన్ ప్లానస్ అంటారు. ఇంకా ఇది ఎక్కడ ఏర్పడుతుందంటే పాదము మడమ భాగంలో, ఇప్పుడు మనం కింద కూర్చుంటాం, మఠం వేసుకొని కూర్చుందాం అంటాం, చక్రం ముక్లం పెట్టుకొని కూర్చున్నాం అంటాం. సో అలా పాదాలు అలా కూర్చున్నప్పుడు కూడా ఎక్కడైతే మడం భాగం నేలకు తగులుతుందో ఆ భాగం దగ్గర నల్లగా అవుతుంది. అది చిన్నగా కాయలాగా అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని లైకెన్ ప్లానస్ అంటారు. ఇది దురదం అంటే ఏం లేకపోయినా కూడా దీనికి మందులు వాడితే అయితే తగ్గుతుందమ్మా. చంద్రగిరి అంటున్నారు, తిరుపతి. సో హోమియోపతి మందులు వాడుకోండి. మనము పోస్ట్ ద్వారా కూడా మందులు పంపించబడతాయి. రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఇది కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది, ఆ రకంగా పాటించండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ జిల్లా చిట్యాల నుంచి మాట్లాడుతున్నాండి. నా పేరు యాదగిరి. ఓకే అండి, డాక్టర్ గారికి మీకు సమస్య ఏంటో చెప్పండి. నాకు అది ఎదురున్న తెల్లటి మచ్చలు ఉన్నాయండి. ఓకే, ఆ మచ్చల గురించి ఏం వాడలేదు, క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏం వాడలేదు, ఎక్కడ తీసుకోలేదు. ఓకే, దాని గురించి ఏమన్నా మందులు వాడదామని, తప్పకుండా అండి, సలహా తీసుకొని చెప్దామని. తప్పకుండా. యాదగిరి గారు, మీ వయసు ఎంత అండి? నా వయసు 64 ఉంటాయండి. ఈ ప్రాబ్లం ఎంత కాలంగా ఉంది? ఇప్పుడు ఇది దీని గురించి నాకు ప్రాబ్లం అనిపించలేదు కానీ మొత్తం చాలా రోజులు అవుతుంది. ఇక తెల్లగా ఉన్నాయి, ఎదురున్న మచ్చలు తెల్లగా అవుతున్నాయి. తప్పకుండా దాని గురించి చెప్తాను, వినండి. డాక్టర్ గారిని అడుగుదామని. తప్పకుండా వినండి, టీవీలో వినండి, నేను దాని గురించి చెప్తున్నాను. ఫోన్ కట్ చేసి వినండి. రైట్ అండి. సో యాదగిరి గారు, చర్మం పైన ఏర్పడినటువంటి తెల్లటి మచ్చల్ని ల్యూకోడర్మా లేదా విటిలిగో అంటాము. తెలుగులో చెప్పుకోవాలంటే దీన్నే బొల్లి అని కూడా అంటాము. చర్మానికి సంబంధించినటువంటి సహజమైనటువంటి రంగును ఉత్పత్తి చేసే పదార్థం దాని యొక్క పనితీరు తగ్గినప్పుడు ఈ తెల్లటి మచ్చలు వస్తాయి. ఇది ఏ రకమైన అంటువ్యాధి కాదండి, దీంతో ఏ భయము లేదు. నొప్పి, దురద, మంట, పగుళ్ళు, బ్లీడింగు ఏది ఉండదు. కేవలము చర్మము తెల్లటి మచ్చలు కనపడుతూ ఉంటుంది తప్పించి దీంతో ఏ ప్రమాదము లేదు. కానీ ఇది 60 సంవత్సరాలు దాటిన తర్వాత మొండి సమస్యగా మారుతుంది. ఇది ఒక 20-30 లోపు రెస్పాండ్ అయినంత ఈజీగా 50-60 దాటిన తర్వాత రెస్పాండ్ అవ్వదండి. సో ఏదేమైనప్పటికీ హోమియోపతిలో అయితే దీనికి మంచి మందులు ఉన్నాయి. మీరు నల్గొండ జిల్లా అంటున్నారు, మనకు అందుబాటులో హైదరాబాద్ సెంటర్లో అందుబాటులో కూడా మంచి కేంద్రాలు ఉన్నాయి హోమియోపతివి, మన సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి హైదరాబాద్కి రండి, తప్పకుండా దీనికి సంబంధించి రెగ్యులర్గా మందులు వాడండి, కంప్లీట్ సొల్యూషన్ నేను చూపిస్తాను. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రైట్ అండి, పేరండి? అనురాధ గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. పులిపిర్లు అవుతున్నాయి. ఓకే ఓకే, మా వారికి 8 years ఉంటాయి. 8 years, బాగా పులిపిర్లు. రైట్
రైట్ అమ్మా. కొన్నేమో ఇట్లా బాగా లావు కట్టేది, కానీ స్కిన్ మొత్తం హెడ్ మీద చేతులకు అన్ని పులిపిర్లు అయితే. అవునమ్మా, రైట్ అమ్మా. అనురాధ గారు, మిమ్మల్ని రెగ్యులర్గానే వ్యూవర్, మీరు రెగ్యులర్ కాలరే, గుర్తుపెట్టాను, తప్పకుండా దాని గురించి చెప్తాను వినండి. సో పులిపిర్లు ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది ఎటువంటి ప్రమాదము లేదమ్మా, దానికి ఏం మందులు వాడనవసరం లేదు. పులిపిర్లు అంటే చర్మం పైన చిన్న కాయల్లాగా వస్తూ ఉంటాయి. అది ఏదైనా కాస్మెటిక్ సంబంధించిన అంశం, అంటే ముఖ్యంగా పబ్లిక్ స్పీకర్స్లో ఇబ్బంది అవుతుంది, లేదా పగిలి బ్లడ్ పడుతున్నది, అట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రమే మందులు వాడండి. తప్పించి దానికి ఎటువంటి అవకాశం, ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అక్కర్లేదు. అది పెద్ద విషయం కాదు, అది వ్యాధి కాదమ్మా, అదొక లక్షణం మాత్రమే. చర్మానికి సాగే గుణం ఉంది చూసారో, ఇలా సాగే గుణం ఉంది చూసారో, అది ఎలాస్టిసిటీ అంటాం ఆ గుణాన్ని. అది కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ సాగే గుణం కొంచెం తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఆ భాగంలో పులిపిరిలు ఏర్పడుతూ ఉంటాయి. సో ప్రమాదం ఏం కాదు, మందులేమొద్దు. ఇంకా మీకు మందులే కావాలంటే తుజా అనేటువంటి మొక్క ఉంటుంది. ఆ మొక్క యొక్క రసాన్ని కొంచెం చర్మం పైన రెగ్యులర్గా వాడుతూ ఉంటే చిన్నగా తగ్గుతుంది. మీ అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదా హోమియోలైనా వాడుకోండి. రైట్. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినేటప్పుడు వాళ్ళకి స్కిన్ మీద ర్యాషెస్ రావడం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పారు, మనకి ఏదైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే అంత తినకూడని అంటూ ఏముండవు, మనం అన్నీ కూడా తినొచ్చు అని చెప్పారు. మరి ఇలా కొంతమందికి ఎందుకు అవుతుందండి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు తినాల్సినవి తినకూడని అనేవి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. నాకు పాలు పడవు, అది నా యొక్క శరీరం యొక్క గుణం. ఇంకొక వ్యక్తికి యాపిల్ పడదు, యాపిల్ తింటే అలర్జీ అవుతుంది, తుమ్ములు వస్తాయి. సో మన శరీరం మనకే సూచిస్తుంది ఏది పడుతుంది ఏది పడదు అని మనకు సూచిస్తుంది. ఆ సూచనను మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా తింటూ ఉంటే చర్మం పైన దద్దుర్లు, దురదలు, మంటలు వస్తాయి. ఇప్పుడు మనం కొందరిలో వింటుంటాం, డాక్టర్ గారు చర్మంకి దురద ఎక్కువగా ఉంది, నేను ఒక 7 ఏడాది నుంచి ఒక మాత్ర వాడుతున్నాను, ఆ మాత్ర వాడితే చర్మం దద్దుర్లు రాదండి, లేకపోతే నాకు దురద వస్తుందండి. అలాంటి వ్యక్తులకు మాత్రమే ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తప్పించి మిగతా చర్మ సమస్యలు ఉన్న వ్యక్తులకి ఎవరికి కూడా డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏవి ఉండవండి. డాక్టర్ గారు, ఫైనల్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్లో అది మనకి క్యూర్ అవుతుంది కంప్లీట్గా? తీసుకుంటే ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకా లైఫ్ టైం మెడిసిన్, అదే ఒకసారి తీసుకుంటే ఇంకా లైఫ్లో తీసుకోక్కర్లేదా? ఇప్పుడు అది ఉండేటువంటి వ్యాధిని బట్టి, ఉండేటువంటి డిసీజ్ కండిషన్ని బట్టి చెప్పాలండి. ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ బాగా పెరిగినప్పుడు అది కూడా మొండిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న వ్యాధి ఉందనుకుందాం, సోరియాసిసే అనుకుందాం, ఓ 10 ఏళ్ల నుంచి ఉందనుకుందాం, మరి అది మొండిగా మారింది కదా శరీరంలో, కాబట్టి సమయం ఎక్కువగా పడుతుంది. ఏది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సమయం ఎక్కువగా పడుతుంది. అది రీసెంట్ ఎపిసోడ్స్లోనే అయింది, అంటే 1 నెల 2 నెలల క్రితం మాత్రం అటాక్ అయిందంటే అంతే తొందరగా తగ్గుతుంది. సో ఆ లక్షణం ఎంత కాలంగా ఉంది అని దాన్ని బట్టి మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొందరికి ఏంటంటే ఆపరేషన్స్ అయినప్పుడు కానీ, సడన్గా ఏదో గాయమైంది, రోడ్డు పైన వెళ్తున్నాం, బైక్ మీద నుంచి కింద పడ్డాం, బైక్ మీద నుంచి కింద పడ్డ తర్వాత కాలుకు గాయమైంది, ఆ గాయం మానుతున్న క్రమంలో కూడా చర్మం అంతా దురద మంటగా మారి ఆ తర్వాత సోరియాసిస్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత అంటే గాయం తర్వాత కూడా సోరియాసిస్ డెవలప్ అవుతుంది. అలాంటి వ్యక్తులు కూడా మన దగ్గర చూశాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇలా డెవలప్ అవుతున్న సోరియాసిస్ అనేది గాయం తర్వాత ఏర్పడింది. కొందరికి ఇప్పుడు ఆపరేషన్ అయినప్పుడు కుట్లు వేస్తారు డాక్టర్ గారు, సూచర్స్ ఇస్తారు, ఆ సూచర్స్ మానుతున్న క్రమంలో కూడా ఆ భాగంలో సోరియాసిస్ డెవలప్ అవుతుంది. సో అది కాజిటివ్ ఫ్యాక్టర్ని ఏ కారణం చేత డెవలప్ అవుతుందనే అంశాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఏదేమైనప్పటికీ సోరియాసిస్కి ఎంత మొండిదైనా కూడా, శరీరంలో ఏ భాగం పైన వచ్చింది కూడా హోమియోలో మంచి పరిష్కారం ఉంటుంది. కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా తగ్గిస్తాము. అలాగే మీరు వాడుతున్నటువంటి ఆయింట్మెంట్లు కానీ, లోషన్లు కానీ, క్రీములు కానీ, షాంపూలు కానీ ఏవి ఉన్నా కూడా వాడనవసరం లేదు. అవన్నీ పూర్తిగా పక్కన పెట్టి హోమియోపతి మందులు వాడుకోవచ్చు. తద్వారా ఈ లక్షణం అనేది ముదరకుండా, కాంప్లికేట్ కాకుండా, ఇతర అవయవాలకు ఇంపాక్ట్ కాకుండా మనం కాపాడుకోవచ్చండి. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే చర్మ సమస్యలు ఎలా వస్తాయి, ఎలాంటి మనం ఫుడ్ తీసుకోవాలి, మెడిసిన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా చక్కగా వివరించారండి. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, సోరియాసిస్ మరియు చర్మ సమస్యలు ఎలా వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, ఇవన్నీ ఎంతో చక్కగా వివరించారు. ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.